జనాలు ఎక్స్పెక్టేషన్ చేసిన లెవెల్కి అయితే ఇంకా ట్రైలర్ ఇంకా రీచ్ కాలేదు. ఎందుకంటే జనాలు చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ట్రైలర్ చూస్తే నిజంగా ఇచ్చి పడేసాడు భయ్య డైరెక్టర్. మరొక హిట్ అయితే కొట్టేశాడు. సూపర్ బ్రో, మాటలు లేవు అసలు, అస్సలు లేవు. మన పూల చొక్కా అంటాడు కదా, 5 టొమాటోస్ ఇచ్చేస్తాడు ఈసారి. చూసా బ్రో, బట్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ అంటే జనాలు ఎక్స్పెక్టేషన్ చేసిన లెవెల్కి అయితే ఇంకా ట్రైలర్ ఇంకా రీచ్ కాలేదు. ఎందుకంటే జనాలు చాలా ఎక్స్పెక్ట్ చేశారు దేవరా ట్రైలర్ గురించి. ఎందుకంటే త్రిబుల్ తర్వాత ఇండియా కంబ్యాక్ అవబోతున్నాడు. సో ఇంకా చాలా బాగుంటే ఎడిటింగ్ చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇంకేం ఎక్స్పెక్ట్ చేశారు? సాంగ్స్ డైలాగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. బట్ ఎన్టీఆర్ డ్యాన్స్ దాంట్లో పెద్దగా లేదు. అదేవిధంగా ఎన్టీఆర్ టూ రోల్స్ ఉన్నాయి దాంట్లో. ఒకటి ఏంటంటే కొంచెం పప్పు శుద్ధగా ఉంటాడు, ఒకటి ఏంటంటే చాలా పవర్ఫుల్ రోల్ ఉంది. సో పప్పు శుద్ధగా ఉన్న రోల్ ఏ సినిమాలో హిట్ కాదు, పవర్ఫుల్ రోల్ ఉంది హిట్ అయింది. సో నాకు తెలిసి ఏది అదర్స్ హిట్ అని ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు చెప్పు యావరేజ్ సినిమా అది. సో ఇప్పుడు దేవరా వచ్చేసరికి నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ ఉండిద్ది, సెకండ్ హాఫ్ బాగా హిట్ అవుతుంది నాకు అనిపిస్తుంది. అది సాంగ్ చూసుకుంటే బాగా ట్రోల్స్ వస్తుంది కదా సాంగ్ మీద. సో ఏంటి దాని మీద ట్రోల్స్? ఇప్పుడు బ్రో రీసెంట్ టైమ్స్లో మనం అన్ని చూసుకోవచ్చు, ట్రోల్స్ వచ్చింది బాగా ఫేమ్ అవుతుంది. మనం రీసెంట్గా మనం చూసుకోవచ్చు, లావణ్య రాజశేఖర్ నిశ్చులు శేఖర్ భాష వచ్చాడు, ట్రోల్ అయ్యాడు, బిగ్ బాస్కి వెళ్ళాడు. విచిత్రంగా ఉంది. సో ఇప్పుడు కూడా నువ్వు చూసుకోవచ్చు యూట్యూబ్లో హైయెస్ట్ వ్యూవర్స్ ఇప్పుడు సాంగ్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ టైమ్లో వచ్చింది దేవరాని. మేము 103 మిలియన్ రీచ్ అయింది. అంటే తెలుగు ఆడియన్స్ అందరూ చూస్తేనే అంత రీచ్ అయింది. సో డెఫినెట్గా ఆ సాంగ్కి అంత రీచ్ ఉంది కాబట్టి జనాలు లైక్ చేశారు దాన్ని. ఏ సినిమాలో దేవరా మూవీ దేవరాని కాపీ చేశారా? సాంగ్ ఆల్రెడీ అదే సేమ్ లిరిక్స్ అదే ఎక్కడ ఉందా లిరిక్స్ చెప్పండి. చూడలేదు ఎప్పుడు? చూడలే. అంటే సినిమాలకు కొంచెం దూరం ఉన్నావా? సినిమాలకు అన్ని దగ్గరనే ఉంటాను. అంటే ఆల్రెడీ అదే ఇప్పుడు నువ్వు దగ్గర ఉంటే చెప్పాలి రిలీక్ ఎక్కడ ఉందో. అదే టైప్ లో వచ్చింది కదా. సో అది నువ్వు ఆల్రెడీ వినే ఉంటావు. సో చూసినప్పుడు నువ్వు కూడా అనుకున్నావు, బట్ బయటికి చెప్పలేకపోతాను. సో చెప్పలే ఎలా? నాకేం తెలియదు బ్రో దాని గురించి. ఎవరు? ఫ్యాన్. అండ్ సోషల్ మీడియాలో కూడా అంటే దేవరా మూవీ గురించి ట్రైలర్ టీజర్ ఇవి రిలీజ్ అయ్యాయి తప్ప అక్కడ ప్రమోషన్ పరంగా ఎక్కడ లేదని అంటారు. ఏంటని ఇప్పుడు కాదంటలేదు, బట్ కాదంటలేదు. కల్కి సినిమాను ప్రమోషన్ చూసావా? అదర్ స్టేట్ లో చూసాం కదా. అదర్ స్టేట్ లో డెఫినెట్ గా వాళ్ళే వెళ్తారు టైం వచ్చినప్పుడు. బుజ్జి ప్రభాస్ వచ్చి ప్రమోషన్ చేసుకున్నాడు. ప్రభాస్ బుజ్జి ప్రమోషన్ ప్రభాస్ వచ్చాడు. ఒక్కసారి వచ్చారు బ్రో, ప్రతిసారి వచ్చి ప్రమోషన్ చేయలేదు కదండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంది, చాలా సినిమాలకి చాలా ప్రొడ్యూసర్లు చాలా డైరెక్టర్లు ఏంటంటే ఒకరోజు గుంటూరులో పెడతారు, ఒకరోజు హైదరాబాద్లో పెడతారు, ఒకరోజు విజయవాడలో పెడతారు. బట్ ఇండియా అట్లా పెట్టడు కదా. జస్ట్ వచ్చి నా సినిమా అప్పుడు రిలీజ్ అవుతుంది, ఒక మంచి ఫేమ్ ఉన్న యాంకర్తో ఇంటర్వ్యూ చేస్తారు. అంతకుమించి ఇండియా రేంజ్ ఇక్కడ. ఎందుకంటే ఆయనకి ఫ్యాన్ బేస్ ఉంది, ఆయన పెద్ద ఆర్టిస్టు, నందమూరి వంశంలోనే మంచి యాక్టర్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఆయన. సో డెఫినెట్గా ఆయనకి ఫ్యాన్ బేస్ అనేది టూ మచ్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్తో ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి. సో అలాంటప్పుడు ఆయనకి పబ్లిసిటీ అవసరం లేదు. సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ ఎలా? రక్త చరిత్ర సినిమా చూసావా? ఎలా ఉంది దాంట్లో? దానికి మించి డబల్ ఉంటుంది. అది ఎలా అనిపించింది దేవరా ట్రైలర్? చాలా బాగుంది భయ్య. నిజంగా పాటలు చూసుకుంటే ఎక్కడో విన్నట్టు చూసినట్టు అయితే మనకి వినిపించింది. కానీ ఈ ట్రైలర్ చూస్తే నిజంగా ఇచ్చి పడేసాడు భయ్య డైరెక్టర్. మరొక హిట్ అయితే కొట్టేశాడు. మొహటం లేదు దాంట్లో. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి కూడా పండగ అనిపించుకోవచ్చు, కాళ్ళు ఎగరేసుకుంటారు. ఇంకా థియేటర్లు తగలబడిపోయినా కూడా ఆశ్చర్యపోకర్లా. హీరోయిన్ డైలాగ్ కానీ వర్షన్ కానీ చాలా బాగుంది. దీంట్లో డబుల్ రోల్ అయితే అనిపిస్తుంది. సో డబుల్ రోల్లో ఫస్ట్ రోల్ వచ్చేమో సైలెంట్గా ఉండేది ఒకటి కనపడుతుంది, రెండో రోల్ వచ్చేమో బాగా యాక్షన్ అయితే కనపడుతుంది. ఇంకోటి ముసుగు వేసుకొని దూకే విధానంలో ఆ పర్సన్ ఎవరన్నది నాకు కనపడలా, ఆ కొత్త పర్సన్ ఎవరో కనపడలేదు. సో డైలాగులు అయితే చాలా బాగున్నాయి. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసాడు కరెక్ట్గా, ఎలా ఉందో అలా ఉంది. హీరోయిన్ డైలాగ్ అయితే వాళ్ళ నాన్న రూపం అయితే వచ్చింది కానీ రథం అయితే వీడికి రాలేదని డైలాగ్ చెప్పింది, అది బాగుంది. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఒకటి వచ్చేమో కులం లేదు మతం లేదు ఇలా చావు అంటే భయం లేదన్న డైలాగ్ కూడా చాలా బాగుంది భయ్య దాంట్లో. చాలా బాగుంది. లంగావోణీలు మంచిగా ఉంది. హీరోయిన్ అయితే హీరోయిన్ వేసింది బ్లూ కలర్ వేసింది. విలన్ ఆయన మన కాదు కదా అక్కడ, ఆయన పేరు ఏదో ఉంది శైలా. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. అది ఇలాగే మా సాంగ్లు కూడా చేస్తుంటే మంచిగా ఉండేది కదా, ట్రోల్ కూడా తగ్గేది కదా ఎన్టీఆర్ మీద. ఎందుకు ఇలా చేస్తుండో ఆయన అర్థం కావట్లేదు. అదే అంటున్నా నేను. దీంతో వాళ్ళందరికీ సమాధానం పెద్ద రాడ్డే. అది అందరికి చాలా బాగుంది నిజంగా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పుకోవచ్చు ఇంకా. ఇక ఎన్టీఆర్ అంటే ఇదిరా చూడండి రా,
ట్రిపుల్ ఆర్ తర్వాత ఇంత గ్యాప్ తీసుకొని ఎందుకు వచ్చాడో అన్నారు కదరా, ఇదిగోండి ఇట్టు కొట్టాడని చెప్పుకోగలరు. మామూలుగా మిక్సీలు వేసి పక్కన దెబ్బతాడు అంతే అంతే. అదే కావాలిగా. ఇప్పుడు నేను కత్తి పెట్టి పొడితేనే 10 మంది దగ్గరికి వస్తారుగా, అదే కావాలి మాకు. లేదు దాని బాబులాగా ఉంటుంది అనుకుంటున్నాం. అందరు కలిసి కాదు, గుంపుగా వెళ్ళి చూస్తారు. లేదు ఇవ్వలేదుగా మరి. అక్కడ ఇచ్చారా? నీకు కనపడిందా? నాకైతే కనపడలా మరి. అంటే ముందు ఇవ్వకుండా మధ్యలో ఇస్తారా? నాకు తెలియదు. అయితే కనిపించినాయి బాగా. కాకపోతే ఆమె చేసినట్టుగా యాక్టింగ్ పర్పస్ కూడా అలాగే ఉంది కొంచెం. అదేం లేదు భయ్య. మనం సాంగ్లో చూసుకుంటే అలా అనిపించింది, కానీ రోల్లో అయితే బాగానే చేసింది అయితే అనిపిస్తుంది. మన పల్లెటూరు గెటప్లో కనపడుతుంది కదా, దాంట్లో లంగా బోని వేసింది, చాలా కొత్తగా అనిపిస్తుంది. సూపర్ బ్రో, మాటలు లేవు అసలు, అస్సలు లేవు. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ బ్రో. నేను ఎక్స్పెక్ట్ చేసింది చాలా తక్కువ, అంతకు మించిందనమాట. సో అంటే సాంగ్స్ మీద, మ్యూజిక్ మీద బాగా ట్రోల్స్ వచ్చాయి, కాపీ అని వచ్చాయి. దాని మీద ఏమో బ్రో, నేనైతే అక్కడ కాపీస్ అనేది చూడలేదు. నాకైతే మాత్రం చాలా ఫ్యాన్ అయిపోయా. అనిపించలేదు నాకైతే, ఎక్కడ కూడా అనిపించలేదు అస్సలు. సినిమాటోగ్రఫీ ఎలా అనిపించింది? కొరడాల షో గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాల్సిన పనే లేదు. తను తీసుకునే ఇంతకుముందు స్కేల్ వేరు, ఇప్పుడు స్కేల్ వేరే. ఇప్పుడు ఇండస్ట్రీ మారిపోయింది. తెలుగు ఇండస్ట్రీ అనేది పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళింది, పాన్ వరల్డ్కి వెళ్ళింది. ఈ మూవీ కూడా అలాగే వెళ్తుంది అనమాట. టీజర్ ట్రైలర్ అనేది మనకి సినిమా గురించి ఒక లీడ్ ఇవ్వడం కోసం పెడతారు. అవును. సో దీంట్లో మీకు అర్థమైన లీడ్ ఏంటి? మాస్. ఎన్టీఆర్ అంటేనే మాస్. ఆ మాస్ని ఇంకా వేరే లెవెల్లో చూపించాలనుకున్నాడు కొరడాల శివ. అది చూస్తాం మనం ఇందులో. ద్విపాత్ర చేశారు, 2 పాత్రలు అన్నట్టే మనకి. అవును, ఫాదర్ అండ్ సన్. సో అది వర్కౌట్ అవుతుంది. అంటే ఎలా చెప్తున్నారు వర్కౌట్ అవుతుంది? ఎందుకంటే ఈ జోనర్లో ఎక్కువగా వచ్చినవి అంటే కొన్ని ఫ్లాప్లోనే ఉన్నాయి. సో ఎలా మరి చెప్తున్నారు? కాన్ఫిడెన్స్. ఎన్టీఆర్ అని మన నమ్మకం. స్టోరీ లైన్స్ బాగా ఎంచుకుంటాడని నమ్మకం అంతే. అంటే పెద్ద హీరోలు వచ్చే మూవీల నుండి ఏవైనా కాపీ ఉన్నా లేకపోతే సమ్ ఎక్స్ ఉన్నా ఫ్యాన్సే దాన్ని లేపేస్తారు, దాన్ని పెద్దగా పట్టించుకోరు అంటారు. అంటే మొన్న వచ్చే సాంగ్స్ అవన్నీ చూసుకుంటే కొన్ని కాపీలా అనిపించే, ట్రోల్స్ కూడా ఎక్కువ అయ్యాయి. ఏమో బ్రో, నేనైతే ఎక్కడ చూడలేదు కాపీస్ అనేది. ట్రోల్స్ కూడా ఎక్కడ చూడలేదు కూడా. నేను చూసేదంతా పాజిటివ్గా చూస్తాను. ఇప్పటి వరకు మీరు ఎన్ని సాంగ్స్ చూసారు? 3 చూసాను. 3 సాంగ్స్ కూడా జెన్యున్ గా అనిపించాయి. ఎక్కడైనా విన్నట్టు అనిపించింది? ఎక్కడ అనిపించలేదు అసలు. ఎక్కడ కూడా చిన్న బిట్ కూడా అనిపించలేదు. సోషల్ మీడియాలో కొంచెం బాగా వైరల్ అవుతున్నాయి కదా. అవన్నీ ప్రతి సినిమాకి అవుతుంది బ్రో. బాహుబలి 1 కూడా ఫ్లాప్ అయింది రిలీజ్ అయిన 1 month వరకు. పుష్ప 1 కూడా ఫ్లాప్ అయింది. దేవర 1 ఫ్లాప్ అంటారు. ఇప్పుడు చూస్తారు కదా, రేపటి నుంచి చూసుకుంటారు. అది ఈరోజు కాదు, రికార్డ్స్ గురించి రేపటి నుంచి మాట్లాడుకుందాం. జాహ్నవి కపూర్ యాక్టింగ్ ఎలా అనిపించింది? జాహ్నవి కపూర్ యాక్టింగ్ శ్రీదేవి కనిపించింది అంతే. కనిపించాయి. అంటే కొంతమంది హీరోయిన్లు ఈ మధ్యన గ్లామర్ రోల్ కోసమే పెట్టుకుంటారు అనమాట. అవును. సో కొన్ని సినిమాలు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కోసం ఉంటుంది. అవునవును. దీంట్లో క్యారెక్టర్ ఉండబోతుందా లేకపోతే గ్లామర్ కోసం పెట్టుకున్నారు? క్రష్. తెలుగు ఆడియన్స్ కి క్రష్ అవ్వాలని కోరుకుంది. కొత్త క్రష్. మొన్నటి వరకు కృతి శెట్టి వచ్చింది, వెళ్ళిపోయింది. దానికంటే ముందు అనుపమ పరమేశ్వరన్, ఇప్పుడు తిని అనుకోవచ్చు. ముందు సమంత, ఇప్పుడు తిను అట్లా. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా ఇప్పటి వరకు ఎన్టీఆర్ గారు చాలా క్యారెక్టర్ చేశారు. ఆయన చేయని క్యారెక్టర్ అంటే ఇప్పటి వరకు కనిపించలేదు. లేదు. సో ఇది ఇందులో కొత్తదనం ఏం కనిపించింది మీకు? విజువల్స్. ఇంతవరకు మనం ఎన్టీఆర్ అన్నని ఎక్కడ కూడా వాటర్ ఫైట్లు ఎక్కడ చూడలేదు, త్రిబుల్-ఆర్లో తప్ప. ఆ ఫస్ట్ హ్యాండ్స్ పట్టుకునే సీన్లో తప్ప. ఇందులో అంతకు మించే కనిపించింది నాకైతే. అంతే బ్రో. సో ఓవరాల్గా ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోవచ్చు? మన పూల చొక్కా అని అంటాడు కదా, 5 టొమాటోస్ ఇచ్చేస్తాడు ఈసారి.